ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత జనన మరణ వార్ధక్యాదులందుగల దోషములను మాటి మాటికి చింతన చేయుట ముముక్షువు యొక్క పరమధర్మము. అట్లు చింతన చేసి వాని నుండి తప్పించుకొనుటకై ఆత్మజ్ఞానమును వడయుటకు యత్నింపవలెను. దర్శనం అని చెప్పక అనుదర్శనం అని చెప్పుట వలన ఆయా దోషములను మరలా మరలా విచారించుచుండవలనని, దానిచే వైరాగ్యము ముముక్షత్వము తీవ్రముగా ఏర్పడగలవని భావము. కాబట్టి ఈ సాధన ముముక్షువులకు అత్యంతవశ్యకమని గుర్తెరగవలెను. అసక్తిరనభిస్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వమరతిర్జనే సంసది. అసక్తిరనభిస్వంగః పుత్రదారగృహాదిషు. ఆదిషు అను పదములో ధనము, క్షేత్రము మున్నగినవి చేరును. గృహస్థాశ్రమము నందున్న వారి వాక్యమును బాగుగా గమనించవలెను. కుటుంబము, బంధువులు, ధనము మున్నగనవి ఉండుటలో తప్పు లేదు. కానీ వాని యందు తగులము సంసక్తి లేకుండవలెను. అంటే మనకి ఈ గృహస్థాశ్రమమునందున్నవారు భగవానుడు తెలియజేసిన ఈ వాక్యములను బాగుగా గమనించవలెను. అంటే గృహస్థాశ్రమము అంటే ఒక కుటుంబము, భార్య, బిడ్డలు. ఆ భార్య బిడ్డలు, కుటుంబానికి సంబంధించిన ధనము, ఇక దానికి సంబంధించిన ఏ సంపదలు అయితే ఉన్నాయో ఆ సంపదలు, ఈ మున్నగినవి మొత్తము కూడా ఉండుటలో ఎలాంటి తప్పు లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. మరి చాలామంది భగవత్తత్వాన్ని, భగవంతుణ్ణి తెలుసుకునేదానికి అన్నిటినీ సన్యసించాలి, సమస్తాన్ని మొత్తాన్ని సన్యసించి ఏమీ లేకుండా ఉంటేనే భగవంతుని యొక్క తత్వం తెలుసుకునేదానికి వీలవుతూ ఉన్నది అని అపోహలు మన లోకంలో చాలామందికి ఉన్నాయి. మరి ఇక్కడ భగవానుడు నువ్వు గృహస్థాశ్రమములో ఉన్నప్పటికీ కూడా, ఏ కుటుంబ వ్యవహారాలు సలుపుతూ ఉన్నప్పటికీ, ఏ బంధువులు ధనము మున్నగునవి ఉన్నప్పటికీ కూడా
అవి ఎలాంటి నీకు బంధము కాకుండా ఉండే పద్ధతి ఏదైతే ఉందో అది దాన్ని తప్పనిసరిగా అలవరుచుకోవటం చాలా అవసరం. ఏమిటి ఆ పద్ధతి? ఈ అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి మీద తగులము అంటే అవి నాకే ఉండయి, ఈ కుటుంబమే నాది, ఈ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం మొత్తం నేనే నడుపుతూ ఉన్నాను, నేను లేకపోతే ఈ కుటుంబం అనేది లేనే లేదు అని ఏదైతే దాన్ని బంధించుకొని పెనేసుకొని మన మనస్సు అయితే ఉంటుందో ఆ తగులము అనేది లేకుండా ఉండే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి తప్పనిసరిగా ఈ గృహస్థాశ్రమము నందున్న వారికి తప్పనిసరిగా అవసరము. అయితే అటువంటి పద్ధతిలో ఉన్నవారు ఏ తగులము ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటి మీద మమత్వం కానీ వాటిని బంధించుకొని సమస్తం ఇది లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఇవి లేవు, నా కుటుంబము లేదు అనే ఏ బంధనమైతే ఉన్నదో ఆ బంధాన్ని తగిలించుకోకుండా ఉండే విధానం ఏదైతే ఉందో అది వాస్తవంగా సన్యాసమేను అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. సన్యాసము అంటే అన్నీ ఉండి కూడా ఏమీ లేకుండా ఉండే విధానం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ సన్యాసము అంటే. మరి ఇక్కడ బంధము ఏదంటే ఏమీ లేకపోయినా సరే తనకు తానే బంధం అవుతాడు. తనకు సంబంధించింది ప్రతి ఒక్కరికి కూడా కుటుంబము లేకపోయినా సరే సమస్తం మొత్తం కూడా సన్యసించినా సరే ఇక్కడ బంధం అనేది తగులుకునే విధానం ఉంది. ఏంటిది ఆ బంధము అంటే ఈ నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో ఆ అహంకారమే మనకు అన్నింటికన్నా కూడా పెద్ద బంధము. అది ఎక్కడున్నది? మన దగ్గరే ఉన్నది, మనమయ్యే ఉన్నాము. మరి దాన్ని వదిలించుకుంటే ఈ నేను అనే ప్రత్యేకత అనేది లేకుండా ఉంటే ఇక ఉండేది భగవంతుని యొక్క స్వరూపమే. అంటే భగవంతునికి మనకి ఎంత దగ్గరగా ఉన్నదంటే మన వీపు అనేది మన వెనకాలే ఉన్నది, కానీ ఈపి మనకి కనపడదు. ఏ విధంగా ఈపి కనపడుద్దంటే మనం ఒక అద్దం ముందు వెనకాల ఒక అద్దాన్ని పెట్టుకొని ఆ అద్దం కాడ మనం వెనక నుంచొని ఆ అద్దంలో మళ్ళీ ముందు ఒక అద్దం పెట్టుకొని కానీ చూడగలిగితే అప్పుడు కనపడుద్ది అన్నమాట. అయితే మన వీపు మనకే కనపడనప్పుడు భగవంతుని యొక్క స్వరూపము మనకి కనపట్టలేదు అంటే దీనికి కారణం ఏంటిది? అతి దగ్గరగా ఉన్న భగవంతుని యొక్క స్వరూపము మనకి గోచరించాలి అన్నప్పుడు ఎంత దగ్గరగా ఉన్నా సరే ఇక్కడ దూరం అయిపోతున్న విషయం ఏంటిది అంటే ఈ నేను నాది అనే అహంకారం మమకారం ఏదైతే ఉన్నదో ఈ యొక్క అంతర్గతంగా ఈ బంధించి పడైతే ప్రతి ఒక్క జీవుణ్ణి ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా ఏ తీరుగా బంధిస్తూ ఉంటాయి అంటే ఇక నేనని ఎప్పుడైతే ఇది తగులుకుంటుందో ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరానికి సంబంధించిన ఇక నా కుటుంబము, నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా వాకిలి, నా పని, నా ఉద్యోగము, నా సంపద, నా పొలము, నా పేరు ప్రఖ్యాతలు, నా పదవులు, ఈ తీరుగా నా స్నేహితులు, ఈ తీరుగా నా బంధువులు, అట్లా ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ నేనే ఆపాదించుకొని ఇక ఇదంతా కూడా నాది అని ఈ తీరుగా బంధించుకొని ఉంటుందన్నమాట. అప్పుడు భగవంతుడు అతి సమీపమున ఉన్నప్పటికీ కూడా ఈ నేననే అహమ్మములు ఏవైతే ఉన్నాయో ఈ తీరుగా ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలను మొత్తాన్ని తగిలించుకొని ఆ తీరుగా బంధించుకొని పెనేసుకొని ఉంటుందన్నమాటను. అదే ఇక్కడ మనకు దూరం చేయటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ గృహస్థాశ్రమంలో ఇవన్నీ ఉండా కూడా
వీటన్నింటికి సంబంధం లేకుండా తగులం అనేది లేకుండా ఉండే విధానం మనకి ఇక్కడ భగవానుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడు. మరి ఎట్లా మనం ఇవన్నీ ఉండి లేకుండా ఏ పద్ధతిలో మనం ఉండగలుగుతాము అనే విధానాన్ని మనం చర్చించుకుందాం. ఏ పద్ధతిలో మనం లేకుండా ఉంటాము, మరి ఈ శరీరం కూడా నేను అనుకోకుండా ఏ విధంగా ఉంటాము అని అంటే తప్పనిసరిగా ఈ శరీరము అనేది నేను అనుకోకుండా ఉండే విధానం కానీ ఏ పద్ధతిలో ఉండదు అంటే వాస్తవకంగా శరీరమే మనం కానే కాదు. ఎందుకంటే శరీరం అనేది జడస్వరూపం. అందువల్ల ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసింది ఏంటిదంటే శరీరం అనేది క్షేత్రం అనే మనకు అక్కడ తెలియజేయటం జరిగింది. శరీరమే కాదు, ఈ శరీరానికి సంబంధించిన పంచభూతాత్మకం మొత్తం, ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా క్షేత్రమే, అంటే జడస్వరూపమే. ఏ విధంగా జడస్వరూపము అవుతూ ఉన్నది అంటే మరి జడస్వరూపము ఈ శరీరం ఏ విధంగా అవుతూ ఉందంటే మనం నిత్యకృత్యములో ప్రతి ఒక్క నిమిషములో కూడా ప్రతి ఒక్క సెకండులో కూడా మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా ఉంటుంది అంటే మనకంటే వేరుగానే ప్రతి ఒక్కదాన్ని మనం గుర్తెరుగుతూ ఉంటుంటాం. దేన్నైనా సరే ఇంద్రియాదులతోడు చేసే పని కానీ సమస్తం మనసుతో, మన ఇంద్రియాదులు మనసు కంటే కూడా జడమైనవి. ఈ మనస్సు అతి సూక్ష్మమైనది. ఈ మనస్సు కాడి నుంచి ఇంద్రియాదులతోటి ప్రతి ఒక్క కార్యకలాపం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా మనకంటే వేరుగానే మనం ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ రోజు మొత్తం కూడా ప్రతి నిమిషం కూడా దాన్ని వేరు చేసే మనం మాట్లాడటం కానీ వేరు చేసే దాన్ని ఆలోచించటం కానీ నా మనస్సు అని అంటూ ఉంటాం. అంటే నాకంటే నా మనస్సు వేరుగా ఉన్నది అని ప్రతి ఒక్కరం కూడా అంటూనే ఉంటుంటాం. అంటే నా మనస్సు అని మనం అంటూ ఉన్నాము అంటే మనస్సు మనకంటే వేరుగా ఉన్నదని మన భావనలోనే మనం అనే దాంట్లోనే ఉన్నది కదా. అంటే ఇక నా కళ్ళు అంటున్నాము అంటే నాకంటే వేరుగా నా కళ్ళుండి, అంటే మనకంటే వేరుగా మన కళ్ళుండి, మరి మొత్తం ఒకే శరీరం అనుకున్నప్పుడు ఇక్కడ ఈ శరీరం అనే అహంకారం ఏదైతే ఉందో అది దాంట్లో మిళితమైపోయాము. కానీ వాస్తవంగా జ్ఞానమే స్వరూపమే మనం అయినప్పుడు ఆ జ్ఞానానికంటే ఈ శరీరం అనేది ఎప్పుడు కూడా వేరుగానే ఉన్నది. అదేవిధంగా ఈ శరీరాన్ని యొక్క వేరుతనం ఇంకా ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఒక చోట ఉండి ఒక చోట కనీసం ఉంటూ కూడా మన జ్ఞానస్వరూపం మనస్వరూపకములో ఎక్కడికెక్కడికో పోయి అక్కడ విషయాలను మొత్తాన్ని కూడా మనం విచారించుకుంటూ అక్కడ విషయాలను మొత్తాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే శరీరం ఒక చోట ఉండి ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోయే మనస్సు అనేది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నది కదా. అటువంటప్పుడు శరీరంలో కూడా ఉన్నాము మనం జ్ఞానంగా, శరీరంలో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉన్నది. ఇది ఉండంగానే ఇది ప్రతి ఒక్కరి కూడా అనుభవమేను. అటువంటప్పుడు శరీరంలో ఉండి శరీరం కంటే వేరుగా ఉండామన్న సంగతి మన అనుభవంలోనే మనకు తేలుతూ ఉన్నది. ఇంకొక అనుభవం ఏ విధంగా మనం చూసుకోవాలి అంటే శరీరం అనేది ఉండి శరీరంలో ఎప్పుడైతే ఈ లోనకు ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఈ బయటికి లోనకి ఉండే కనెక్షన్ ఎప్పుడైతే కట్ అవుద్దో అప్పుడు ఈ విధానం అనేది శరీరం అనేది జడస్వరూపంగా అక్కడ ఒక శవంగా పడిపోతూ ఉన్నది. అప్పుడు మరి శవంగా ఉన్నప్పుడు ఈ చేతనం అనేది లోనకు పోయి దీన్ని కదిలించకపోతే ఇది శవరూపకంగా మారిపోతూ ఉన్నది కదా. అటువంటిప్పుడు శరీరం మనకంటే భిన్నంగా వేరుగానే ఉంది. ఈ నేననే చేతనా స్వరూపం ఈ శరీరంలో ఉండి కానీ కదిలించకపోతే ఈ శరీరానికి ఉనికి లేనే లేదు. అటువంటప్పుడు ఈ శరీరం ఎప్పుడూ కూడా శవస్వరూపమే కానీ వాస్తవమైన చేతనా స్వరూపం మట్టికి కానే కాదు. మరి అది ఏమనుకుంటున్నాము? మొత్తం ఆ చేతనా స్వరూపమైన జ్ఞానమే మనమని అనుకోకుండా ఆ జ్ఞాన రూపకంగానే మనం ఈ సంచారం అనేది మనం చెయ్యకుండా శరీరం జడ పదార్థం నేను అనుకోని మనకనే జీవన విధానం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందువల్ల మనకి ఇక్కడ తగులము అనేది ఎక్కడ తగులుకు ఉంటుందంటే ముందు మన శరీరం కాడే మన తగులం అనేది తగులుకుంటుందన్నమాట.
లేకనే ఉండట్టుగా ఈ శరీరమే నేను అనుకోని శరీరంలో బంధింపబడి ఉన్నాం కాబట్టి అందువల్ల ఇక ఈ శరీరంతో కూడుకున్న ప్రతి ఒక్కటి కూడా మన కుటుంబం కానీ మన వ్యవహారం కానీ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా నిజాలని అనుకుంటూ ఉన్నాం. అదే ఇక్కడ మనం బంధాన్ని తగిలించుకోవటం, తగులం తగిలించుకోవటం అనేది. ఎప్పుడైతే ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా ఈ శరీరానికి అంటకుండా ఈ శరీరాన్ని భిన్నంగా శరీరాన్ని వేరు చేసుకొని ఈ శరీరం కంటే వేరుగా నేనున్నాను, నేననే స్వరూపం, శరీరానికి ఎలాంటి సంబంధం లేదు, నేను శరీరం అంటే శరీరం ఉండగానే లేకపోతే శరీరం లేదు అని ఆ జ్ఞాన స్వరూపమే మనమయ్యి ఆ జ్ఞానంగా మనం ఎక్కడ సంచరించగలిగితే శరీరం మనకంటే భిన్నంగా ఉంటుంది, శరీరం మనకంటే వేరుగా ఉంటుంది. అప్పుడు శరీరాన్ని వేరు చేసే మనం కనీసం జ్ఞానస్వరూపంగా వేరుగా ఉండగలిగి ఇక్కడ జీవన విధానం అని గడపగలుపుతూ ఉంటుంటాం అన్నమాట. ఆ పద్ధతిలో ఎవరైతే మన ఈ జ్ఞానమే తానై ఇక్కడ సంచరిస్తూ ఉంటారో వాళ్ళు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు కూడా చేస్తూ ఉన్నప్పటికీ ఈ భార్య పుత్ర గృహాదులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ముందు తన శరీరానికే అంటకుండా శరీరానికే సంబంధం లేకుండా ఏ నిరాకార స్వరూపంగా తను మారిపోతాడో, ఏ ఆత్మస్వరూపమై తానై సంచరించుతూ ఉంటాడో అప్పుడు ఆ స్వరూపానికి తన శరీరమే అంటనప్పుడు ఈ శరీరానికి సంబంధించిన బంధాదులు కానీ బంధువులు కానీ ఏవి కూడా ఏ తగులం కూడా తనకు అంటుకునే పరిస్థితిలో ఏదీ ఉండదు. అటువంటి విధానం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసింది. నీకు గృహస్థాశ్రమము ఈ కుటుంబ వ్యవహారాలు మొత్తం కూడా ఉన్నప్పటికీ కూడా నువ్వు వాస్తవమైన ముందు ఈ శరీరానికి అంటకుండా శరీరంలో ఉంటూ ఈ శరీరంతో నటన రూపకంగా ఎప్పుడైతే చేయటం కానీ నువ్వు అలవరుచుకొని వాస్తవమైన ఇది నటనేను, నీ తత్వం నువ్వు వేరుగా ఉన్నావని నిన్ను నువ్వు వేరుపరుచుకొని నీ స్వరూపంగా నువ్వు మారిపోయి ఉంటావో అప్పుడు ఏది కూడా మనకి తగులు అనేది లేకుండా ఉంటుంది. ఆ విధంగా ఇట్ట చేసి కూడా చెయ్యకుండా ఉంటుందంటే ఏదైతే నిరాకార స్వరూపం ఉన్నదో అది ఏమీ చేసేది కాదు. అట్లని నిరాకారం యొక్క చేతనా స్వరూపంగా ఉండదే సమస్తం మొత్తం చేస్తూ ఉన్నది. అది ఏమీ చేసేది కాదు, అది లేదే ఏది జరిగేది కాదు. అందువల్లే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం తప్ప రెండవది లేదు అని. ఆ భగవంతుని యొక్క స్వరూపం అంటే ఎక్కడో మనకంటే భిన్నంగా మన అలవాటు ప్రకారంగా ఈ శరీరమే నేను అనుకోని ఈ శరీరమే సంబంధించిన అలవాటు ప్రకారంగా మనకంటే వేరుగా ఉన్నాడని బయట ఆలోచనతోటి బయట ఉండగా ఎక్కడో ఉన్నాడు మనం ఎతికే యొక్క అలవాటుతోటి వెతికితే భగవంతుడు అనేది మనకు దొరికేది కానే కాదు. మన అంతరంగికంగా ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఈ శరీరంలోనే మొత్తం అరికాలు కానిచి నడినెత్తి మట్టికి మొత్తం ఈ శరీరంలో నిండి నిబిడీకృతం అయి ఉండ యొక్క భగవత్ స్వరూపము ఈ శరీరం కంటే అతి సూక్ష్మంగా ఉండి ఆ సూక్ష్మ రూపం దేనికి అంటకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవత్ స్వరూపం. భగవత్ స్వరూపం అంటే ఆత్మ యొక్క స్వరూపమేను. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం మనమే. అక్కడి నుంచే సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి మొత్తం కూడా. ఇంకా వేరే ఇంకొక వస్తువు అంటూ లేనే లేదు. అయితే ఇక్కడ జరుగుతుందేంది, అది మరుపు చెంది శరీరము నేను అనుకోని శరీరంతో జరుగుతూ ఉంది అనుకుంటూ ఉన్నాం. వాస్తవకంగా శరీరం అనేది లేనే లేదు. ఇది ఎందుకు లేదు అని దీన్ని చెప్పుకోవాలి. ఇది మధ్యలో కల్పింపబడింది. వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపం ఎప్పుడూ కల్పింపబడలా. ఈ ఆత్మ యొక్క స్వరూపంలో ఇది కల్పింపబడింది, కానీ ఇది కల్పింపబడింది కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత లేకుండా పోతుంది. అయితే శరీరం కంటే ముందున్న ఆత్మ యొక్క స్వరూపం శరీరం తయారయ్యేటప్పుడు ఉంది, శరీరం అయినాక ఉంది, ఇది పోయినాక ఉంది. అందువల్ల ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేదే కానీ వాస్తవమైన సత్యస్వరూపం ఎప్పుడూ పోనూ లేదు, ఎప్పుడూ రానూ లేదు, ఎప్పుడూ స్థిరంగానే ఉన్నది. ఆ స్థిరంగా ఉన్న యొక్క స్వరూపమే మనం కానీ ఇంకోటి వేరే కానే కాదు. అటువంటప్పుడు ఆ స్థిరతత్వంతో ఆ స్థిరమైన వస్తువుతోటి ఈ యొక్క సంసారాన్ని ఏదైతే ఉందో
ఈ గృహస్థాశ్రమం ఏదైతే ఉందో దాన్ని హాయిగా కనీసం నడుపుకోవచ్చు. అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసింది. ఇంత ఉన్నప్పటికీ కూడా, ఏదైనా ఈ కుటుంబ వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా దేనికి అంటకుండా, దేనికి సంబంధం లేకుండా నువ్వుగా ఉండి సమస్తం మొత్తంగానే నడపగలిగితే నువ్వు అంతా చేసి ఏమి చేయనోడివి అవుతావు. అదే వాస్తవమైన భగవత్తత్వం అని మనకి ఇక్కడికే తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.